సృష్టి కేసులో పోలీసుల విచారణ కొనసాగుతుంది. నిందితురాలు డాక్టర్ నమ్రతను 3వ రోజు కస్టడీకి తీసుకుని విచారించనున్నారు. నార్త్ జోన్ డీసీపీ కార్యాలయంలో విచారించనున్నారు. మొదటి రోజు 6 గంటలు విచారించారు. తన తప్పు ఏం లేదని, తనను కావాలనే కొందరు ఈ కేసులో ఇరికించారని చెప్పారు A1 నిందితురాలు నమ్రత. ఓ ఆర్మీ ఆఫీసర్ తప్పుడు ఆరోపణలతోనే తనపై కేసు పెట్టారని ఆరోపించింది. సరోగసి, IVF శిశువుల కొనుగోలు, విక్రయాలు, అనుమతులు లేకుండా ఆసుపత్రి నిర్వహణ పలు అంశాలపై ప్రశ్నించారు పోలీసులు. ఇవాళ A3 కళ్యాణి అచ్చాయమ్మ, A6 ధనశ్రీ సంతోషి విచారణ ఉంటుంది. ఇక 2వ రోజు కస్టడీలోకి తీసుకోనున్నారు గోపాలపురం పోలీసులు. ఇప్పటికే ఇద్దరిని 5 రోజులు కస్టడీకి అనుమతించింది న్యాయస్థానం. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ అనిల్ లైవ్ లో అందిస్తారు. అనిల్, సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ కేసులో విచారణ అప్డేట్స్ ఏంటి? IVF సెంటర్ పైన ఇటు ఈ రోజు 3వ రోజు కస్టడీ విచారణలో విచారించనున్నారు నమ్రతని. ఇప్పటికే ఇందులో కీలకమైనటువంటి వ్యక్తులుగా ఉన్నటువంటి అంటే నమ్రతకు సహకరించినటువంటి A3 అండ్ A6ని కూడా నిన్న దాదాపు 6 గంటలు కూడా గోపాలపురం పోలీసులు విచారించారు. ఇంకా ఈరోజు కూడా కీలకం కానుంది విచారణ. ఎందుకంటే వీళ్ళు మొదటి నుంచి కూడా అంటే మనకి ఈ అక్రమ సరగసి ద్వారా పిల్లల్ని క్రయ విక్రయాలు జరుపుతున్నటువంటి అభియోగాలు ఉన్నాయి కాబట్టి వీటిపైన విచారించనున్నది. ఇప్పటికే వీరిని సికింద్రాబాద్ కోర్టు 5 రోజుల కస్టడీకి అనుమతి ఇచ్చింది కాబట్టి ఈరోజు విచారణ కూడా కీలక అంశాలు రాబట్టేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఇందులో చూసుకుంటే అక్రమ సరగసి, శిశువుల కొనుగోలు, అమ్మకాలకు సంబంధించి, తర్వాత ఈ అభియోగాలకు సంబంధించి పూర్తిగా కూడా ఇటు వైజాగ్లో ఉన్నటువంటి ఆ సృష్టి టెస్ట్ అంటే బేబీ సంబంధించినటువంటి ఆ యొక్క IVF సెంటర్తో పాటు ఇతర రాష్ట్రాల నుంచి అంటే రాజస్థాన్లో ఉన్నటువంటి కొంతమంది అక్కడ ఉన్నటువంటి సంబంధించిన పిల్లలను కూడా వీరు కొంత క్రయ విక్రయాలు జరిగినట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి ఈరోజు జరిగేటువంటి కీలకంగా మారనుంది అంశాలు కూడా. మొత్తానికి ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఫర్టిలైట్ సెంటర్ల పైన నిన్న అంటే మొన్న సాయంత్రం నుంచి కూడా ఒక కమిటీ వేసింది. దీనిపైన ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు 380 పైగా ఉన్నటువంటి IVF సెంటర్ల పైన, ఇక హైదరాబాద్లో ఉన్నటువంటి 3 జిల్లాలకు సంబంధించి 150 పైగా ఉన్నటువంటి IVF సెంటర్ల పైన కూడా పూర్తిగా తనిఖీలు చేస్తున్నారు. అందులో ఉన్నటువంటి అంటే అందులోకి టెస్టుకు వచ్చిన వారి రిజిస్ట్రేషన్ సంఖ్యతో పాటు ఎందుకు వచ్చారు, ఎప్పుడు వచ్చారు, వారిని మళ్ళీ ఎప్పుడు పంపించారు, ఎట్లాంటి టెస్టులు చేశారు, ఇట్లాంటి విషయాలు అన్నిటిని కూడా రికార్డ్ అనేది పరిశీలిస్తున్నారు. ఇందులో ముఖ్యంగా మనకి ఈ జరిగిన గత 3 రోజుల నుంచి కనుక చూసుకున్నట్లయితే అటు ఏదైతే నమ్రత నేను ఇలాంటి తప్పు చేయలేదంటూ కూడా చెప్పారు, ఒక ఆర్మీ ఆఫీసర్ తప్పుడు కేసు మాపై వేశాడంటూ కూడా ఆమె చెప్తుంది. నమ్రత కూడా ఇప్పటికీ చాలా కూడా విషయాలు ఇందులో బయటపడ్డాయి. ఎందుకంటే మనకి IVF సెంటర్ని అసలు నామ్స్ ఉంటాయి కొన్ని. ఎందుకంటే ఇటు 2021 ఒకటి యాక్ట్ ఉంది. దీనికి సంబంధించి ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ఏమైనా ఉన్నాయంటే ఒక క్లినిక్ ఎస్టాబ్లిష్ చేయాలంటే కొన్ని నామ్స్ ఉంటాయి. ఆ నామ్స్ పాటించకుండానే వీరు ఈ యొక్క IVF సెంటర్ని నడిపినట్టు తెలుస్తుంది. ఇక వీరిపై గతంలోనూ కూడా చాలా కేసులు అయ్యాయి, క్లోజ్ చేశానన్నట్టు కూడా చెప్తున్నారు. కానీ వీరు అక్రమంగా మళ్ళీ ఈ యొక్క IVF సెంటర్లను పెట్టి ఇటు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలామంది పేద మధ్యతరగతి లేదంటే అమాయక మహిళలను వారు చూస్ చేసుకొని వారి దగ్గర నుంచి ఈ సరోగసి ద్వారా అక్రమ సరోగసి ద్వారా పిల్లల్ని అక్కడ డెలివరీలు చేయడం, తర్వాత వీరిని ఒక చైల్డ్ ట్రాఫికింగ్ కింద కూడా వీరి యొక్క కేసులు కూడా నమోదయ్యేటువంటి అవకాశం ఉంటుంది. మొత్తానికి 2 అంటే ఇటు ఇద్దరు A3గా ఉన్నటువంటి కళ్యాణి అచ్చయ్యమ్మతో పాటు A6గా ఉన్నటువంటి మరొక మహిళను కూడా విచారిస్తున్నారు. వీరిద్దరి స్టేట్మెంట్ కూడా చాలా కీలకం కానుంది. ఇక వీరితో పాటు ఇప్పటికే మొత్తం కూడా ఈ కేసులో 11 మంది ఇప్పటివరకు అరెస్ట్ అయ్యారు. ఇంకా కూడా అరెస్టు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే చాలామంది మహిళలు వీరిని అప్రోచ్ అయి ఉంటారు. వీరి వద్ద నుంచి చాలా కూడా అంటే అక్కడ ఏదైతే వచ్చేటువంటి పేద మహిళలు ఉంటారో వారి వద్ద నుండి కూడా చాలా లక్షల్లో దండుకున్నటువంటి ఆధారాలు కూడా లభ్యమవుతున్నాయి. కాబట్టి ఈ విచారణ అనంతరం మాత్రం మరింత అరెస్టులు కూడా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. మొత్తానికి అటు సికింద్రాబాద్ సంబంధించిన గోపాలపురం పోలీసులు అయితే చాలా కీలకమైనటువంటి విషయాలను రాబట్టుతున్నారు. ఇందులో IVF సెంటర్ల పైన కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిటీ వేసి 10 రోజుల లోపు కూడా నివేదిక వేయాలంటూ చెప్తుంది. ఎందుకంటే ఈ ఘటనలు మళ్ళీ పునరావృతం అంటే రిపీట్ కావద్దంటే ఖచ్చితంగా స్పెషల్ ఫోకస్ ఉండాలంటూ కూడా అటు వైద్యారోగ్య శాఖ అధికారులకు ఇటు వైద్యారోగ్య శాఖ మంత్రి కూడా తెలియజేయడం జరిగింది. దీంతో మాత్రం ఇప్పటికైతే ఇటు ఈ కస్టడీ విచారణ ఈరోజు 3వ రోజు నమ్రతతో పాటు
రెండవ రోజు అటు A3 అండ్ A6 అయితే విచారించనున్నారు. ఇందులో మరిన్ని అంశాలు కూడా వెలుగులోకి వచ్చేటువంటి అవకాశం ఉంది జ్యోతి.